హైదరాబాద్ లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. సైబరాబాద్ పరిధిలో ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 37 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రామచంద్రపురంకు చెందిన రామకృష్ణ గౌడ్, అతడి సోదరుడు ఉపేందర్ గౌడ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఒక క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ టీము ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. వాళ్ళతోని పట్టుకున్న తర్వాత ఒక ఇద్దరి పంటర్స్ని మళ్ళీ తర్వాత బుక్కీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మొత్తం 37,84,098 రూపాయలు 918 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి జప్తు చేయడం జరిగింది. దాంట్లో నెట్ క్యాష్ వచ్చేసి 18,50,000 రూపాయలు, మిగతా వచ్చేసి అన్ని బ్యాంకులలో ఉండడం జరిగింది. 18,34,918 రూపాయలు వివిధ డిఫరెంట్ బ్యాంకులలో ఐడెంటిఫై చేసినాము. అటువంటి 5 అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో రామకృష్ణ గౌడ్ అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఉపేందర్ గౌడ్ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు ఆర్సీపురం ఏరియాలో ఉంటారు. వీళ్ళకు ఇద్దరు కూడా గత 2 సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. దీనికోసము వాళ్ళు వాళ్ళ సొంత అకౌంట్స్ అవి కూడా యూజ్ చేయడం జరిగింది. దీంట్లో సోను అని చెప్పేసి ఢిల్లీ నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాడు వివిధ రాష్ట్రాల్లో కూడా ఆర్గనైజ్ చేస్తున్నాడని తెలుస్తూ ఉంది. వీళ్ళకు కూడా వాళ్ళ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇదేంటంటే నైస్ 7777 అనే యాప్ తయారు చేసినారు. నైస్ 7777 అనే యాప్ ద్వారా వీళ్లకు తెలిసినటువంటి ఫంటర్స్ ద్వారా, పాత ఫంటర్స్ ఎవరైతే ఉంటారో ఎప్పుడు రెగ్యులర్గా 2 సంవత్సరాలుగా వీళ్ళ ద్వారా ఆధ్వర్యంలో ఆడుతూ ఉన్నారో వాళ్ళకి యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఇచ్చేసి ఈ బెట్టింగ్ నడుస్తున్న సందర్భంగా నిన్న 2 మ్యాచ్లు జరిగినాయి. ఆ మ్యాచ్లో బెట్టింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ చేపిస్తున్నారనే సమాచారం మేరకి మన సైబరాబాద్ ఎస్ఓటి రాజేంద్ర నగర్ టీం అండ్ ఆర్సీపురం పోలీస్ జాయింట్ గా ఆపరేషన్ ప్లాన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది.